తెలుగు సినిమా పరిశ్రమలో మెగా అల్లు ఫ్యామిలీల మధ్య విభేదాలు అత్యంత చర్చనీయాంశమైన అంశంగా మారింది. అయితే సోషల్ మీడియాలో అభిమానులు ఒకరి మీద ఒకరు వాగ్బాణాలు సంధించుకుంటూ పోస్టుల ద్వారా వివాదాన్ని రేకెత్తించారు. అయితే ఈ వ్యవహారంలో మెగా హీరోలు అల్లు అర్జున్ పరోక్ష వ్యాఖ్యలు ఈ వివాదాన్ని మరింతగా ఆజ్యం పోస్తున్నాయి. అయితే అల్లు అర్జున్ వ్యవహారం మీద చిరంజీవి సముచితంగా స్పందించిన తీరు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోలో చిరంజీవి చెప్పిన విషయాలు, అలాగే అల్లు, మెగా కుటుంబాల మధ్య విభేదాలకు కారణమైన అంశాల గురించి వివరాల్లోకి వెళితే, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ మధ్య స్వల్ప విభేదాలు గతంలో చోటు చేసుకున్నాయి. కొన్ని సభల్లో పవన్ కళ్యాణ్ గురించి చెప్పమంటే, నేను చెప్పను బ్రదర్ అంటూ అల్లు అర్జున్ కామెంట్ చేయడం తెలిసిందే. అయితే అప్పటి నుంచి మెగా క్యాంప్‌కి స్టైలిష్ స్టార్ దూరంగా ఉంటూ వస్తున్నారు. అలా మెగా ట్యాగ్‌ని వాడుకోవడానికి కూడా ఆయన దూరంగా ఉంటూ వస్తున్నారు. అయితే గత అసెంబ్లీ సమయంలో నంద్యాలలో పోటీ చేస్తున్న తన మిత్రుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి అల్లు అర్జున్ మద్దతు తెలియజేయడానికి వెళ్లడంతో వారి కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు మరింతగా ముదిరాయి. దాంతో మెగా హీరోలు డైరెక్ట్ గానే అల్లు అర్జున్ తీరు మీద స్పందించారు. అవసరమైతే పరోక్షంగా తమ అసంతృప్తిని వెళ్ళగక్కారు. దాంతో ఇరు కుటుంబాల మధ్య అంతరం ఏర్పడిందనే విషయం తెలిసిందే. అయితే ఇటీవల ఒక సినిమా ఈవెంట్లో అల్లు అర్జున్ మాట్లాడుతూ, నాకు ఫ్యాన్స్ ఎవరూ లేరు, నా ఆర్మీని చూసి నేను యాక్టర్ అయ్యాను, నాకు నా ఆర్మీ అంటేనే ఇష్టం, చాలా ఇష్టం అంటూ కామెంట్ చేశాడు. నాకు నచ్చితే ఎక్కడికైనా ఎళ్తా, ఎవరితో అయినా కలుస్తా అనే విధంగా మాట్లాడాడు. దాంతో వారి మధ్య అభిప్రాయ భేదాలు ఉన్నట్టు స్పష్టమైంది. ఇదిలా ఉండగా రీసెంట్‌గా 'మట్కా' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మాట్లాడుతూ, నేను నా పెదనాన్న, బాబాయ్ గురించి మాట్లాడుతూనే ఉంటాను. అయితే మనం ఎక్కడి నుంచి వచ్చాం, ఎవరితో సపోర్ట్‌తో ఎదిగాం అనే విషయాన్ని మనం ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. అలా చేయలేకపోతే నువ్వు ఎంత సక్సెస్ సాధించినా దానికి విలువ ఉండదు అని వరుణ్ తేజ్ కామెంట్ చేశారు. అయితే 'బోళాశంకర్' ప్రమోషన్స్‌లో భాగంగా చిరంజీవి మాట్లాడుతూ, ఎవరికి వారు సొంతంగా ఎదగాలి. ఎప్పుడు మా నాన్న, మా తాత ఇవే ఈవెంట్స్‌తో మాట్లాడుతూ ఉంటే నాకు నచ్చదు. ఎవరికి వారు తమ ఇమేజ్‌ని పెంచుకోవాలి. మెగా ఇమేజ్ నుంచి బయటపడితే అంతకంటే నాకు ఆనందం ఏముంటుంది? అల్లు అర్జున్ కూడా అలా సొంతంగా ఎదిగితే నాకు హ్యాపీ అని చిరంజీవి అభిప్రాయపడినట్టుగా కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ గురించి వ్యాఖ్యలు చేసినప్పుడు మాత్రం 'నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా' సినిమాని చూడలేదు. ఆ సినిమా ఫ్లాప్ అయింది. ప్రస్తుతం కూడా పవన్ కళ్యాణ్ అభిమానులకి, బన్నీ అభిమానులకి మధ్య సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున యుద్ధం నడుస్తుందనే చెప్పుకోవాలి. అయితే ఈ అంశం ఇప్పుడు మళ్ళీ తెర మీదకి వచ్చింది. అల్లు అర్జున్ మెగా ట్యాగ్ అనేది వాడుకోకుండా మెగా అభిమానుల అవసరం లేకుండానే తనకున్న సొంత అభిమాన బలంతో విజయం సాధిస్తే బావుంటుందని వ్యాఖ్యానించినట్లు సోషల్ మీడియాలో ఒక వార్త హల్చల్ చేస్తుంది.